గత కొన్ని రోజులుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీ సంబంధించిన రెండవ ట్రైలర్ అనేది లీక్ అయినట్టుగా చాలా వరకు ట్రెండ్ అవుతుంది. అఫీషియల్‌గా మరో రిలీజ్ చేయలేదు కానీ లో క్వాలిటీ ఫోటోస్‌తో పాటు కంప్లీట్ ఆడియో లీక్ అయింది అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ లీక్డ్ ట్రైలర్‌లో హల్క్, జీంగ్రే, పనిషర్, ది హ్యాండ్ ఆర్గనైజేషన్‌తో పాటు స్కార్పియన్ ఇలా చాలా షాకింగ్ రివీల్స్‌నే ఉన్నాయని ఫ్యాన్స్ అయితే డిస్కస్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో స్టార్టింగ్ చేయముందే మీకొక ఇంపార్టెంట్ నోటీస్ గైస్. ఈ లీక్డ్ ట్రైలర్ అనేది అఫీషియల్‌గా మార్వెల్ కన్ఫర్మ్ చేయలేదు. సో మనం డిస్కస్ చేయబోయే ఈ డీటెయిల్ అన్ని లీక్స్, రూమర్స్ మరియు ఆన్లైన్లో రిపోర్ట్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. సో లెట్స్ బ్రేక్ డౌన్ ఈచ్ సీన్ బై సీన్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్చువల్ టాపిక్లో మొదలు పెట్టేద్దాం. ట్రైలర్ ఓపెనింగ్లో పీటర్ పార్కర్ యాజ్ ఏ స్పైడర్ మ్యాన్గా చూపిస్తారు. నోవే హోమ్ ఎండింగ్లో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల వరల్డ్ మొత్తం పీటర్ పార్కర్ని మర్చిపోతుంది. ఇప్పుడు పీటర్ కంప్లీట్లీ ఎలోన్గా న్యూయార్క్ సిటీలో స్పైడర్ మ్యాన్గా లైఫ్ని లీడ్ చేస్తాడు. అఫీషియల్ మూవీ సినాప్సిస్ కూడా ఇదే చెప్తుంది. వరల్డ్కి పీటర్ పార్కర్ ఎవరో తెలియదు కానీ స్పైడర్ మ్యాన్గా మాత్రం సిటీని ప్రొటెక్ట్ చేస్తాడు. లీక్డ్ ట్రైలర్ ప్రకారం పీటర్ లైఫ్ చాలా డిఫికల్టీ స్టేజ్లో ఉంటుంది. ఈవెన్ పీటర్ పార్కర్ యొక్క స్పైడర్ పవర్స్ కూడా ఇక్కడ స్టేబుల్గా ఉండవు. స్వింగ్ చేస్తున్నప్పుడు కంట్రోల్స్ లూజ్ అవ్వడం, బిల్డింగ్స్కి క్రాష్ అవ్వడం, పవర్స్ అబ్జర్వర్నర్గా బిహేవ్ చేయడం లాంటివి సీన్స్ని మనం ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్లో కూడా చూసాం. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ ట్రైలర్లో చూపించిన పీటర్ మ్యూటేషన్ స్టోరీ లైన్కి సపోర్ట్ కూడా చేస్తుంది. బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటి అంటే పీటర్ పవర్స్లో జరుగుతున్న ఫిజికల్ చేంజెస్. అఫీషియల్ ట్రయల్ ఆల్రెడీ హింట్ ఇచ్చింది పీటర్ బాడీలో జరుగుతున్న ఒక డేంజరస్ ఎవల్యూషన్ అనేది ఉంటుంది అని. కామిక్స్ ఫ్యాన్స్కి మాత్రం ఇది బాగా తెలుసు. కామిక్స్ యొక్క ఫ్యాన్స్కి ద మ్యాన్ స్పైడర్ అనే ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ వినే ఉంటారు. మన ఛానల్లో కూడా ఒకసారి వీడియో చేయడం జరిగింది. లీక్స్ ప్రకారం పీటర్ పార్కర్ యొక్క పవర్స్ అనేవి మోస్ట్ యానిమలిస్టిక్గా ఉంటాయి అని చెప్తున్నాయి. ఆర్గానిక్ వెబ్బింగ్, ఎన్హాన్స్డ్ ఇన్స్టిక్స్తో పాటు ఫిజికల్ మ్యూటేషన్ అండ్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ అనేవి పీటర్ పార్కర్ బాడీలో అనేవి జరుగుతాయంట. మార్వెల్ ఎంసీయూలో ఫర్ ద ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్ని కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకొని వెళ్తున్నారు మార్వెల్ వాళ్ళు. అండ్ నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది విలన్తోనో లేదా హల్క్తోనో వచ్చేది కాదు. పీటర్ ఓన్ ట్రాన్స్ఫర్మేషన్తో తన లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాడు అనే దాని మీదే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్. ట్రైలర్లో స్పైడర్ మ్యాన్ నింజా వారియర్స్తో ఫైట్ చేస్తున్నట్టు కొన్ని లీక్ డిస్క్రిప్షన్స్ అయితే చెప్తున్నాయి. వీళ్ళు ఎవరో అంటే ది హ్యాండ్ గ్రూప్. ది హ్యాండ్ అనేది మార్వెల్ యూనివర్స్లోనే ద లెజెండరీ నింజా ఆర్గనైజేషన్. ఫస్ట్ ట్రైలర్లో కూడా ద హ్యాండ్ ప్రెసెస్ని కన్ఫర్మ్ అయింది. డేర్డెవిల్ ఫ్యాన్స్కి అసలు ఈ నింజా వాళ్ళు ఎవరు అనేది చాలా బాగా ఐడియా ఉంటుంది. నా యొక్క ఒపీనియన్ కన్ఫర్మ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఈ మూవీలో డేర్డెవిల్ యొక్క అపిరెన్స్ అనేది ఉంటుంది. ఆల్సో ట్రీజర్ యొక్క ఫస్ట్లోనే మనం చూసాము పీటర్ పార్కర్తో పాటు ద నింజా గ్రూప్ ఒక ప్రిజంలో ఫైట్ చేస్తున్నారు. మేబీ అక్కడ డేర్డెవిల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ పీటర్ పార్కర్తో పాటు డేర్డెవిల్ యొక్క బెస్ట్ కాంబినేషన్ని మనం చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ తర్వాత లీక్డ్ ట్రైలర్లో స్పైడర్ మ్యాన్, పనిషర్ కలిసి కొన్ని సీన్స్ షేర్ చేసుకుంటారు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎంసీయూ ఫ్యాన్స్కి ఒక హ్యూజ్ మూమెంట్. ఎందుకంటే పనిషర్ మెథడ్స్ అనేవి చాలా వైలెంట్గా ఉంటాయి అండ్ టోటలీ పీటర్ పార్కర్ దానికి కంప్లీట్ ఆపోజిట్. కాబట్టి ఇది ఒక బెస్ట్ క్యారెక్టర్ డైనమిక్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మాత్రం ద జీంగ్రే. లీక్స్ ప్రకారం మిస్టీరియస్ ఫీమేల్ క్యారెక్టర్ మల్టిపుల్ మైండ్లోకి ఎంట్రీ అవుతాయంట. అండ్ ఎంజేని కూడా థ్రెటన్ చేస్తుంది అని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ లీక్డ్ ప్రకారం కూడా ఎంజేని కంట్రోల్ చేసేది జీంగ్రే అని కూడా చెప్తున్నారు. శాడిసింగ్ రోల్ గురించి మనిషి నుంచి కూడా స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. చాలా రిపోర్ట్స్ జీంగ్రే క్యారెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అని సజెస్ట్ కూడా చేస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఎంసీయూ నెక్స్ట్ ఎక్స్మెన్ ఎరాని అఫీషియల్గా స్టార్ట్ చేసినట్టే. అండ్ ఇప్పుడు మాట్లాడుకోవే సీన్ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నదే, అదే హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్. లీక్డ్ ట్రైలర్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం బ్రూస్ బ్యానర్ మళ్ళీ డేంజరస్ హల్క్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడంట. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఎంసీలో మనం స్మార్ట్ హల్క్నే చూస్తూ వచ్చాం. కానీ బ్రాండ్ న్యూ డే మూవీలో మనం ది సావేజ్ హల్క్ రిటర్ అవ్వచ్చు అని స్ట్రాంగ్లీ లీక్స్ అయితే చెప్తున్నాయి. అలానే మూవీ సంబంధించిన పోస్టర్స్లో కూడా మనం హల్క్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పీటర్ పార్కర్తో. అండ్ లీక్ డిస్క్రిప్షన్ ప్రకారం హల్క్ జైంట్ సైజ్లో ఉంటాడు. స్పైడర్ మ్యాన్ని చేస్ చేస్తూ థండర్ క్లాప్ అనే అటాక్ని యూజ్ చేస్తాడు పీటర్ పార్కర్ మీద. అండ్ ఆ యొక్క వల్ల పీటర్ పార్కర్ ఎక్కడికో హాఫ్ బిల్డింగ్ దూరంలోకి అయితే వెళ్ళి పడతాడు. అండ్ ఈ సీన్ ట్రైలర్ హైలైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫైట్లో పవర్ కంపారిజన్స్ మాత్రం చూస్తే స్పైడర్ మ్యాన్కి హల్క్ మీద డైరెక్ట్ ఛాన్స్ అనేది అస్సలు లేదు. కాబట్టి పీటర్ యొక్క ఇంటెలిజెన్స్తోనే ఇక్కడ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి.
నా సజెస్ట్ ఏంటి అంటే హల్క్ యాక్చువల్లీ విలన్ అయితే కాదు. జీన్ గ్రే ఇన్‌ఫ్లూయెన్స్ లేదా మ్యూటేషన్ ఎఫెక్ట్ వల్ల హల్క్ కంట్రోల్ అనేది లూజ్ అయ్యి ఆ పాసిబిలిటీని మనకి చూపిస్తారు మూవీలో. కేవలం మూవీలో హల్క్ ఒక్కడే కాదు. స్కార్పియన్ రిటర్న్ ఆల్మోస్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రీవియస్ ట్రైలర్స్‌లో కూడా మనం బూమరాంగ్, టారెంటులా, ది హ్యాండ్ గ్రూప్స్‌ని చూసాం. మరి ఈ మూవీలో ఇంకా ఎలాంటి విలన్స్ ఉంటారు అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక నా పర్సనల్ థియరీ విషయానికి వస్తే మూవీ మెయిన్ విలన్‌గా హల్క్ లైక్ స్కార్పియన్, టారెంటులా, ది హ్యాండ్ వీళ్ళందరూ కూడా కాదు. యాక్చువల్ స్టోరీ పీటర్ మ్యూటేషన్ మీద ఉంటుంది. పీటర్ పవర్స్ కంట్రోల్ తప్పడం, జీన్ గ్రే యొక్క ఇన్వాల్వ్‌మెంట్, హల్క్ ట్రాన్స్‌ఫర్మేషన్, పనిషర్ ఎంట్రీ ఇవన్నీ యొక్క ఎంసీయూ బిగ్గర్ స్టోరీ లైన్‌కి సెటప్ అనేది చూపిస్తుంది మార్వెల్ వాళ్ళు. ఎస్పెషల్లీ ద అవెంజర్స్ సీక్రెట్ వార్స్ యొక్క ముందు ఎంసీయూ మ్యూటెంట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేద్దామని ట్రై చేస్తుంది కదా! ఈ మూవీలోనే ద జీన్ గ్రే ఇంట్రొడ్యూస్ చేస్తూ మ్యూటెంట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో గైస్ ఇది ఇవాల్టి స్పైడర్-మ్యాన్ బ్రాండ్ మూవీ సంబంధించిన రెండవ ట్రైలర్ కంప్లీట్ బ్రేక్‌డౌన్. మళ్ళీ చెప్తున్నా ఈ డీటెయిల్స్ అఫీషియల్‌గా మార్వెల్ ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. లీక్స్, రిపోర్ట్స్ మరియు ఆన్‌లైన్‌లో డిస్క్రిప్షన్ మీద బేస్ అయ్యి ఉన్న అనలిసిస్‌ని చేశాము. మీ ఒపీనియన్ ఏంటి? హల్క్ వర్సెస్ స్పైడర్-మ్యాన్ ఫైట్ కోసం మీరు ఎక్సైటెడ్‌గా ఉన్నారా? జీన్ గ్రే ఎంసీయూ ఎంట్రీని నిజం అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ యువర్ అనిరుద్.